ఒక నమ్మకమైన కుమారునిగా జీవించాడు. విధేయత కలిగిన కుమారుడిగా ఆయన చూస్తా ఉన్నాం మనం. అవునా కాదా అండి? నమ్మకంగా జీవించాడు. తండ్రి ఎళ్లి గార్ధబొమ్మలు వెతకమన్నప్పుడు, "ఎందుకు మన ఇంట్లో చాలా మంది పనోళ్ళున్నారు కదా నాన్న, నాకెందుకు చెప్తున్నావు నువ్వు" అని అడిగి ఉంటే, దేవుడు సౌలు గారికి ఆ అధికారాన్ని ఇచ్చేవాడా? ఇచ్చేవాడమ్మా? ఇచ్చేవాడు కాదు. ఖచ్చితంగా దేవుని మాటకి విధేయత కలిగి ఉంటాడా లేదా అని దేవుడు సౌలు గారిని పరీక్షించాడు. నమ్మకంగా అప్పజెప్పిన పనిని చేస్తాడా లేదా? ఈ సౌలు నేను రాజుగా నియమించిన తర్వాత ప్రజల్ని చక్కగా చూసుకుంటాడా? శ్రద్ధ కలిగి ప్రజల్ని పాలిస్తాడా అని దేవుడు ఒక పరీక్షని సౌలు గారి జీవితంలో అనుమతించాడు. అనుమతించినప్పుడు సౌలు గారు పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. అయితే తండ్రి చెప్పిన మాటకి మారు మాట్లాడకుండా పనివాడిని వెంట పెట్టుకొని వెళ్ళి గార్ధబొమ్మలు వెతికాడు. వెతికి పనివాడు చెప్పాడు, "ఈ పట్టణంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, బహుఘనుడైన దైవజనుడు. ఆయన దగ్గరికి వెళ్తే మన గార్ధబొమ్మలు ఏమైనాయో మనకి తెలుస్తాయి" అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆ యొక్క దైవజనుని దగ్గరికి వెళ్తారు. అయితే ప్రభువారు ముందుగానే సమూయేలు ప్రవక్తకి తెలియపరుస్తాడేమని, ఏమని తెలిసిపరిచాడమ్మా? ఒక రాజుని నేను నియమించబోతున్నాను ఇశ్రాయేలీయుల మీద. ఈ ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడుగుతున్నారు కదా, వారు అడిగిన మనవుల్ని నేను అంగీకరించాను. నేను వారి మరల్ని ఆలకించాను. వారికి ఒక రాజుని ఇవ్వాలని నేను ఆశపడుతున్నానని చెప్పి దేవుడు తెలియపరిచినప్పుడు, ఆ యొక్క రాజు వచ్చే సమయము వచ్చిందని చెప్పి సమూయేలు ప్రవక్తతో దేవుడు తెలియపరుస్తాడు. అయితే దేవుడు ఏం దాచి ఉంచాడు? 21వ వచనాన్ని 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, వచనకర్తతో నేను నీ దగ్గర నుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా వచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను, చూడుము మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాడు. జనులను పిలిచి తినని నేను వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకుంచవలసినదని చెప్పి తిని. స్తోత్రం, హల్లెలూయా. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకి ఒక బలి పశువుని వధించినప్పుడు దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు. ఆ కాలంలో ఇప్పుడు ఒక బలి పశువుని వధించినప్పుడు ఆ కాలంలో అంటే జబ్బ మాంసం అంటే తొడ మాంసాన్ని ఒక శ్రేష్టమైన దానిగా పరిగణించేవారంట. ఆ యొక్క జబ్బ మాంసం, ఆ తొడ మాంసాన్ని ఒక ఘనతకి సూచనగా ఆనాటి ఇశ్రాయేలీయుల కాలంలో వాళ్ళు చూచేవారంట. అయితే సమూయేలు ప్రవక్త ఏమి దాచి ఉంచాడు? జబ్బ మాంసాన్ని ఎవరి కోసం దాచి ఉంచాడమ్మా? సౌలు గారి కోసం దాచి ఉంచాడు. దేవుడు ముందుగానే చెప్పాడు కదా, ఒక రాజుని నేను నియమించబోతున్నాను, ఆ రాజు కలుసుకునే కాలము త్వరలోనే వస్తుందని చెప్పినప్పుడు, పలానా రోజున ఆ వ్యక్తి నీ వద్దకు వస్తాడని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త ఏం దాచి ఉంచాడు? ఆ తొడ భాగాన్ని ఆ యొక్క సౌలు గారి కోసం దాచి ఉంచాడంట. ఆనాటి కాలంలో యాజకులకు కానీ, ఒక శ్రేష్టమైన అతిథులకు కానీ, ముఖ్యమైన అతిథులకు కానీ ఆ జబ్బ మాంసాన్ని ఇచ్చేవాళ్ళంట. అది ఇచ్చిన వారిని ఒక ఘనులుగా ఎంచేవారంట ఆనాటి కాలంలో. కానీ దేవుడు ఆ యొక్క ఘనతని ఎవరికి ఇచ్చాడు? స్వల్పమైన గోత్రంలో పుట్టిన సౌలు గారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎవరి కోసం దాచి ఉంచాడంట? మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని. ఆ బలి పశువుని వధించినప్పుడు ఆ వంటవానితో చెప్తాడు, దేవుడు ఒక వ్యక్తిని నా వద్దకు పంపుతానని చెప్పాడు. అతనికి గొప్ప ఘనతని దేవుడు దాచి ఉంచాడు. ఆ ఘనతని తనకి ఇవ్వబోయే ముందు నేను అతను కలిసి విందు చేసే సమయంలో అతని కొరకు ఈ జబ్బ భాగాన్ని నువ్వు దాచి ఉంచు. చక్కగా దాచి ఉంచినప్పుడు వారు నేను కలుసుకునే కాలమున అది మేము కలిసి విందు చేస్తాము. విందు చేసినప్పుడు అది ఒక ఘనతగా దేవుడు ఎంచుతాడు దానిని.